హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సిరి గురించి తెలుసుకుందాం. మన మ్యాడీ మధు తలలో పూలు పెట్టాడు, ఎలా పెట్టాడో వీడియోలో తెలుసుకుందాం. మ్యాడీకి ఆ పెద్ద ఆమె ఉంటుంది, తలలో పూలు పెట్టండి బాబు అంటే ఎవరైనా చూస్తే బాగుండదు కదండి అని అంటే తాళి కట్టినప్పుడు అందరు చూడలేరా బాబు, కట్టావు కదా అలాగే పెట్టు అని అంటది. లేదా మీ ఆయన పూలు పెడితే బాగుంటుందా బాగోదా అని ముసలామె మన మధుకు అడుగుతుంది. ఎప్పుడైనా కానీ పెడితేనే కదండి బాగుంటుందో బాగాలేదో తెలుస్తుంది అని మన మధు అంటే పెట్టండి బాబు, లేదంటే అమ్మాయి చిన్నబుచ్చుకుంటుంది అంటే అవును నేను చిన్నబుచ్చుకున్నాను అని అంటది మధు. మ్యాడీ తల్లో పూలు పెట్టడానికి వెళ్తాడు, తల్లో పూలు పెడతాడు. మ్యాడీ పూలు పెట్టేస్తాడు. మధుకు పెట్టగానే ఎంత అయిందండి అని అంటే లేదండి మీ వాళ్ళకు ఫ్రీగానే ఇస్తాను మీ లాంటి వాళ్ళకు అని చెప్పి, సరే బాబు ఈ హల్వా తీసుకోండి అంటే హల్వా ఎందుకంటే మీలాంటి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి హల్వా కానీ పూలు కానీ కంపల్సరీ ఉండాలి, తీసుకోండి బాబు మీకే అర్థమవుతుంది రాత్రికి అని అంటది ఆమె. బాధపడకు శ్రేయ, బాధపడకు, ఒక అమ్మాయిని చూస్తేనే ఎంత బాధ అవుతుంది. మీ బావ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికే తీసుకొచ్చాడు, అలాగే బయటికి తీసుకెళ్ళి షాపింగ్ చేయించడానికి తీసుకెళ్ళాడు. నువ్వు ఎంత బాధపడతావో మాకు అర్థమైంది, నువ్వు బాధపడకు అంటే నువ్వు అన్న మాటలకు బాధ అవుతుంది నాకు అని అంటది శ్రేయ. వాళ్ళిద్దరు బయటికి వెళ్ళిన విషయం నేను ఎప్పుడో మర్చిపోయాను, నువ్వే వచ్చి గుర్తు చేస్తున్నావు అంటే అవునా నువ్వు మర్చిపోయావా అని లోకి అంటది. నేను ఆలోచిస్తున్న దాని గురించి కాదు, దీన్ని ఆలోచించేది వేరే దాని గురించి అంటే దేని గురించి ఆలోచిస్తున్నావు అంటే మా మధు ఆ గుడిలో ఇరుక్కుపోవడం కానీ అలాగే మా బావ వెళ్ళి ఇరుక్కుపోవడం కానీ ఆ కారణం ఎవరు అని ఆలోచిస్తున్నాను అని మధు ఆ గుడిలో ఇరుక్కోవడం వల్లనే కదా ఇదంతా జరిగింది, దీనికి జరిగిన కారణం ఎవరో అని తెలుసుకోవాలను, ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియాలి, స్వామిరంగా నేను మా మామయ్యకి తీసుకెళ్ళి షూట్ చేసి పడేస్తాను అని ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసి అప్పుడు నేను ప్రశాంతంగా ఉంటాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అమ్మో ఆ పని చేసింది నేనే అని తెలిస్తే నన్ను డుషుం అని షూట్ చేస్తుందేమో అని భయపడ, ఎందుకన్నా మంచిది దేవాంకుల్ గన్ను తీసి దాపెట్టాలి అని లోకి అనుకుంటాడు. ఆ గోల్డ్ స్మిత్ గారు మన మ్యాడీని ఇలానే చూస్తాడు. ఏంటండి అలా చూస్తున్నారంటే మీరు దేవేందర్ గారి మినిస్టర్ గారి అబ్బాయి కదండి అంటే అవునంటే మీకు గుళ్ళో పెళ్ళైంది కదా నాకు తెలుసు నేను చూశాను అని అంటాడు అతను. లేదు బాబు మినిస్టర్ వాళ్ళ కోడలు అంటే పెద్ద పెద్ద షాప్స్కి వెళ్తారు కదా, మీరేంటి ఈ చిన్న షాప్కి వచ్చారు అంటే తనకు పెద్ద షాప్లు అంటే ఇష్టం లేదు, ఈ చిన్న షాప్స్ అంటేనే ఇష్టము అని మ్యాడీ అంటాడు అతను. తనకు సింపుల్ సిటీ అంటే ఇష్టం అని అంటే అయితే మీ ఇద్దరు ఫోటోలు తీసుకొని మేము పెట్టుకోవాలంటే వద్దు ఆమెకు సింపుల్ సిటీ మాత్రమే ఇష్టం, పబ్లిక్ సిటీ అస్సలు ఇష్టం లేదు, ఇవన్నీ కార్యక్రమాలు ఏం పెట్టకండి అని చెప్తాడు మన మ్యాడీ. నాకేం సెలెక్ట్ చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు, కొంచెం సెలెక్ట్ చేయనంటే అతనికి అంటాడు సెలెక్ట్ చేయండి సార్ అని అంటే లేదు ఆమెనే సెలెక్ట్ చేసుకుంటుంది అంటే ఒకసారి మీరు తాళి కట్టినాక మీరే సెలెక్ట్ చేయాలి సార్ అని అతను ఆ చేంజ్ చూపించారా అండి అని అంటది. అంటే మ్యాడీని సెలెక్షన్ చాలా బాగుంటుంది, ఒక ఫ్రెండ్ లాగా నాకు సెలెక్షన్ చేయవా అంటే ఫ్రెండ్ లాగానే కదా అంటే అవును ఫ్రెండ్ లాగానే చేయాలి అని అంటే సరే చేస్తాను అని అంటాడు. నీకు హస్బెండ్లా సెలెక్ట్ చేయాలనిపిస్తే చెయ్యు అని అంటే మ్యాడీ కోపంగా చూస్తే వద్దులే అని అంటాడు. మ్యాడీ ఒక చైన్ సెలెక్ట్ చేస్తాడు, ఈ చైన్ ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని అంటది. సరే ఒకసారి వేసుకొని చూడండి మేడం అంటే వేసుకుంటుంటే ఉక్కు పడట్లేదు, మేడం ఉక్కు పడట్లేదేమో ఒకసారి చూడండి సార్ అని చెప్తాడు అతను. మ్యాడీ చైన్ పెడతాడనమాట, మధుకి చైన్ పెట్టగానే తర్వాత బాగుందని ప్యాక్ చేయించుకుంటారు. తర్వాత మధు అంటది, మధు తీసేస్తారు చైన్. ఏంటి అంత తొందరగా తీసేస్తావు, ఇందాక రాదని చెప్పావు కదా అంటే నీతో పెట్టించుకోవాలని అలా అన్నాను అని అంటది. లేదు నిజమే, అది అప్పుడు రాలేదు ఇప్పుడు వచ్చింది అని మధు అంటారు. ఏంటి అలా చూస్తున్నావు, నిజం నమ్ము అని అంటే ఏంటో ఈ పిల్లాన్ని అసలు నమ్మబుదే కాదు అని అంటాడు. ఏంటి నేను నీ పెళ్ళాన్ని ఒప్పేసుకుంటున్నావు అంటే లేదు నేను జనరల్గా చెప్పాను అని అంటాడు. తర్వాత ఇంతసేపు అయింది బావ ఇంటికి రాలేరు, ఇంతగానో నగలు కొంటున్నారా ఏంటి అని అంటే ఏమో నాకేం తెలుసు, మీ బావకు తెలుసు అలాగే ఆవిడకి తెలుసు అని లోకి అంటాడు. అప్పుడే మధు మన మహి అప్పుడే వస్తారనమాట. రాగానే అందరు షాక్లో నిలబడిపోతారు. నిలబడితే ఏంటి అలా దిష్టి బొమ్మలా నిలబడ్డారని నాగవాలి అంటే దిష్టి బొమ్మలా కాదు చిన్న అమ్మాయి, నీ కొడుకు కోడలు దిష్టి పట్టేలా ఎలా ఉన్నారు చూడండి చూడముచ్చటగా అని. ఏంటి అలా చూస్తున్నారు అందరూ అని అంటే మన శ్రేయ అంటుంది మధు వెళ్ళేటప్పుడు మన మధు నెత్తిలో పూలు లేవు ఇప్పుడు పూలు ఉన్నాయి, అలాగే లోకి అంటది స్వీట్ గిట లేదు స్వీట్ గిట ఉంది అని అంటే అవును నాగవాలంటే అవును పూలు స్వీట్లు తీసుకొచ్చాడు ఇప్పుడు ఏమైంది అని మన పెళ్ళం కోసం తీసుకొచ్చాడేమో అంటే పెద్దమ్మ అంటది ఇప్పుడు మన పెళ్ళం కోసం అవన్నీ తీసుకొచ్చాడేమో ఇప్పుడు ఏం జరిగింది అని అంటే అది కాదు పెద్దమ్మ అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పోతే అదంతా ఏం అవసరం లేదు అని చెప్తాను. మీరిద్దరు సంతోషంగా ఉంటే చాలు నాన్న అని మన నాగవల్లి అంటది. లేదత్తయ్య మీరు మొక్కరమే సంతోషం ఉంటే బాగుండదు, ఇంట్లో అందరు సంతోషంగా ఉండాలి అని మన మధు ఉంటారమ్మా త్వరలోనే అందరు సంతోషంగా ఉంటారు అంటే నేను ఉండేలా చేస్తాను కదా అని అంటే నేను కూడా చేస్తాను అని మన మధు ఆ పెద్దావిడ అంటది నీ ప్రయత్నం నువ్వు చెయ్యి చేయనమ్మాయి, అలాగే నీ కోడల ప్రయత్నం మీ కోడలు చేస్తుంది,
ఎవరు సక్సెస్ అయితే వాళ్ళందరూ ఆనందంగానే ఉంటారు కదా అని. నగలు తీసుకున్నావు అంటే అది తీసుకున్నాను అత్తయ్య అని చూపిస్తాను అనమాట. చిన్నగా ఉంటుంది కదా, తీసుకుంటే ఇదేంటి ఇంతే తీసుకున్నావు, నేనైతే షాప్ మొత్తాన్ని కొనేదాన్ని అని లోకి అంటది అనమాట. నేను మిడిల్ క్లాస్లో పుట్టాను కాబట్టి మిడిల్గానే నాకు ఎంత కావాలో అంతే తీసుకున్నాను, నేను ఒకవేళ ఎక్కువ తీసుకుంటే అది కకృతి అంటారు అని అంటది. నువ్వేంటో నీ రేంజ్ ఏంటో కరెక్ట్గా చెప్పావమ్మా మర్చిపోకుండా అని అంటది నాగవల్లి. నువ్వు ఎప్పటికీ ఇలానే ఉండాలమ్మా అంటే, మీరు ఎప్పటికీ ఇలానే నాకు ప్రేమ చూపిస్తుంటే నేను ఎప్పటికీ ఇలానే ఉంటాను అని మన మధు. నాకు ఎప్పటికీ మార్పు రాదు, నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అలానే ఉన్నానని నాగవల్లి అంటది. తర్వాత మధు, నేను గిట్ట ఎప్పటికీ ఎలా ఉన్నానో అలానే ఉంటాను అని మన మధు అంట. ఏంట్రా మ్యాడీ, మేమిద్దరం అత్త కూడా మాట్లాడుతుంటే నువ్వేంటి అలా సైలెంట్గా ఉన్నావు, షాప్లో ఏమన్నా గిలికచ్చి ఆడుకున్నావా ఏంటి అని అంటే, అలాంటిది ఏం లేదు అని అంటే, అలాంటిది ఏం ఉండకూడదు అని అంటే మన మధు అంటది, అలాంటిది ఏమేమి ఉండదు, ఎవరు కోరుకున్నా కానీ అలాంటిది ఏమి ఉండదు అని చెప్పి. మా ఆయన బంగారం అంటే, అవును మీ ఆయన బంగారం, నువ్వేమో బంగారు బొమ్మవి అంటే, వెళ్ళి రెస్ట్ తీసుకోండి షాపింగ్ చేసి వచ్చారు కదా అంటే. లోకి అంటది, అప్పుడే మొగని గ్రిప్లో పెట్టుకుంది చూడనంటే, ఆ పెద్దవాడు అంటది, తన మొగని తను గ్రిప్లో పెట్టుకుంటే నీకేమైంది అని అంటే, శ్రేయాన్ని చూస్తే బాధ వేస్తుంది అని అంట. అనవసరంగా ఎవరు బాధపడకండి, నేను బాధ తీర్చేదాన్ని నేను ఒకదాన్ని ఉన్నాను కదా అని చెప్పేసి వెళ్ళిపోతుంది నాగవల్లి. తర్వాత వాళ్ళ అత్తయ్య అంటది, చెప్పింది కదా అత్తయ్య, ఆ మాట విను, అనవసరంగా బాధపడకని శ్రేయకు చెప్పేసి మనం వెళ్ళి వంట చేద్దాం పదా అని అంటది. దాని గురించి ఆలోచించడం బంద్ చేయని మన లోహిత అంటే, మన శ్రేయ అంటది, నేను దాని గురించి ఆలోచించలేదు, మధుని ఆ రోజు లాక్ చేశారు కదా అది ఎవరు అని నేను ఆలోచిస్తున్నానని చెప్పాను కదా, మామయ్య గన్ను తీసుకొని దాన్ని షూట్ చేసి పడేస్తాను అని. లోయ అనుకుంటది, మధు పెళ్లి నా చావుకొచ్చినట్లుంది అమ్మో అని అంట. మన దేవ వెళ్తాడు బాలరాజు దగ్గరికి వెళ్ళేసి మధు సెటప్ వేస్తాడనమాట. మధు సెటప్ వేసి మనం ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు ఫుల్ తాగేవాళ్ళం ఆనందం కోసం, ఇప్పుడు మనం శత్రువులం కదా అయినా కూడా కొంచెం మందేతామని నీ దగ్గరకు వచ్చాను అని మన దేవ అంటాడు బాలరాజు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.